టు శీషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో నేను శశి కపుల్ పిక్చర్స్ ఎలా షూట్ చేసుకుంటాం, మా కపుల్ వాల్పేపర్ కోసం ప్లాన్ ఎలా చేస్తాం అండ్ హౌ టు ఎడిట్ ఆ పిక్చర్స్ అంతా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో లాస్ట్ దాకా చూసేయండి. శశి పాపం అప్పుడే పడుకున్నారు. నాకేమో గోల్డెన్ అవర్లోనే పిక్చర్స్ బాగా వస్తాయని లేపి తెచ్చేసా. అందుకే అంత ఇరిటేటెడ్ ఫేస్ పెట్టారనమాట. సో ఈ మంత్ కపుల్ వాల్పేపర్ సిరీస్ కోసం మేము రెడ్ కలర్ అవుట్ఫిట్స్ వేసుకొని ఒక స్పెషల్ షూట్ చేద్దాం అనుకుంటున్నాం. సో నాదైతే ఈసారి శశికి అయితే ఆ రెడ్ కుర్తీ ఇచ్చేసా, అది వేసుకొని వచ్చేయమని చెప్పి. సో ద ఐడియా ఆఫ్ ఎంటైర్ కపుల్ వాల్పేపర్ స్టార్టెడ్ అరౌండ్ 1.5 years. మా ఇద్దరికి పిక్చర్స్ తీసుకోవడం చాలా ఇష్టం యాక్చువల్లీ నాకు, అండ్ దట్ టు కొంచెం క్రియేటివ్గా ఎవ్రీ మంత్. సో మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో వీ స్టార్టెడ్ రిసీవింగ్ సో మచ్ ఆఫ్ లవ్. ఈవెన్ మేము బయటకు వెళ్తున్నప్పుడు కూడా వెన్ దే కమ్ అండ్ ఐడెంటిఫై అస్, మాకు స్పెసిఫిక్గా వాళ్ళు చెప్పేది మీ పిక్చర్స్ చాలా బాగుంటాయి, వీ ఆల్సో ట్రయింగ్ టు క్లిక్ అని చెప్పి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ అండ్ ఎవ్రీ మంత్ మేము ఒక సిరీస్ అయితే పోస్ట్ చేస్తాము ఆన్ షార్ట్స్. సో కింద నేను ప్లేలిస్ట్ ట్యాగ్ చేస్తా, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. ఇట్స్ సో మచ్ ఫన్. నేనైతే ఒక మీనాకారి కాటన్ శారీ వేసుకుంటున్నాను. అది ప్రాపర్గా డ్రేప్ చేసుకునే టైం లేదు కాబట్టి ఇంకొంచెం బుజ్జిగా కనిపిస్తున్నా. సో మీరు ప్రాపర్గా డ్రేప్ చేసుకుంటే ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా ఆల్రెడీ బ్లౌజ్కి కొంచెం వర్క్ ఉంది కాబట్టి హడావిడి ఎక్కువ జ్యువెలరీ లేకుండా ది ఎంటైర్ ఫోకస్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్ మీద, అది మీకు వీడియోలో ఎలానో తెలిసిపోతుంది. నేనైతే నక్షివి చిన్న జుమ్కేస్ పెట్టుకుంటున్నాను. సింపుల్ బ్లాక్ బింది అండ్ గోల్డెన్ వాచ్తో జస్ట్ ఇనఫ్ అనుకున్నా. అండ్ మీలో చాలామంది సింపుల్గా మేకప్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా. నాదైతే ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్ అండ్ ఆ రోజు చాలా హ్యూమిడ్గా ఉంది. అందుకే ముందైతే టిష్యూతో ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని డాబ్ చేసేసుకుంటున్నాను. ఈరోజు నో మేకప్ అనమాట, అసలు ఫౌండేషన్ కన్సీలర్లు అవేం లేదు. ఊరికే ఆల్రెడీ ఐలైనర్ పెట్టుకున్నాను, లైట్ లిప్స్టిక్ ఒకటి అప్లై చేసా. సింపుల్గా మీకు రెడీ అవ్వాలి కాలేజ్ ఆఫీస్కి చిన్న చిన్న ఫెస్టివల్స్కి ఉన్నప్పుడు హెవీగా కనిపించొద్దు అనుకుంటే వన్ టిప్ ఇస్ ఇన్వెస్ట్ ఇన్ లూజ్ పౌడర్ ఆర్ కాంపాక్ట్ పౌడర్. నేనైతే ఒక కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను. ఈ స్పెసిఫిక్ బ్రాండే యూస్ చేయాలి అంటూ ఏం లేదు. యూజువల్గా మీది ఆయిలీ స్కిన్ అయితే కనుక మ్యాటిఫైయింగ్ కాంపాక్ట్ తీసుకోండి, ఏ బ్రాండ్ అయినా ఫైన్. సో ఇది మనం నార్మల్ పౌండ్స్ పౌడర్ అవి రాసినప్పుడు కొంచెం వైట్ కాస్ట్ ఎక్కువ వస్తుంది కదా, ఇది ఆల్రెడీ మనకి కొంచెం ఫేస్ కలర్లో ఉంటుంది కాబట్టి మీకు మరీ బ్రైట్గా ఉండదు, బట్ మ్యాటిఫైయింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీకు డిఫరెన్స్ చూపిద్దామని ఫస్ట్ అయితే హాఫ్ సైడ్ ఆఫ్ ద ఫేస్కి అప్లై చేస్తున్నాను అండ్ యూ కెన్ ఆల్రెడీ సీ ఎంత ఫ్రెష్గా ఉందో ఫేస్. అండ్ మీలో చాలామంది అడిగిన క్వశ్చన్ లైక్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, మీకు పిక్చర్స్ ఎవరు తీస్తారు అని. మాకైతే స్పెసిఫిక్గా ఎలాంటి ఫోటోగ్రఫర్ టీమ్ లేదు, అన్ని పిక్చర్స్ కూడా మేమే తీసుకుంటాం. కొన్ని పిక్చర్స్ మాత్రం కొన్ని కాంప్లికేటెడ్ పిక్చర్స్ ఉంటాయి కదా, ఏవైతే మేము షూట్ చేయలేమో అలాంటి వాటి కోసం ఐదర్ మౌలి ఆర్ శ్రీవాణి హెల్ప్ తీసుకుంటాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ట్రైపాడ్తోనే, మేము యూస్ చేసే ట్రైపాడ్ను కింద ట్యాగ్ చేసేస్తాను. ఇన్ కేస్ అవసరం ఉంటే చెక్అవుట్ చేసేయండి. ఇట్స్ అ వెరీ స్టేబుల్ ట్రైపాడ్, ఆల్మోస్ట్ 1.5 yearsగా మేము యూస్ చేస్తున్నది. సో నేనైతే జస్ట్ ఇనఫ్ అనుకున్నా, బట్ శశి మాత్రం మెడ ఖాళీగా ఉంది, అలా బాగాలేదు, బ్లాక్ బీడ్స్ వేసుకో అని చెప్పి దానే తెచ్చి వేసేసారు. ఈ ఇన్ఫినిట్ బ్లాక్ బీడ్స్ ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. లాస్ట్ టైం చాలామంది లింక్స్ అడిగారు, నాకు దొరికితే నేను పక్కా ట్యాగ్ చేసేస్తా. సో ఫైనలీ ఇంకా రెడీ అయిపోయాం. వీఆర్ స్టార్టింగ్ దిస్ షూట్. మోస్ట్ ఆఫ్ ద పిక్చర్స్ మావి ఇదే ప్లేస్లో ఉంటాయి, మా బాల్కనీలో. బికాజ్ మా ఇంటి మొత్తంలో దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ స్పాట్ అండ్ ఆల్సో ఖాళీగా ఉన్న వాల్ అయితే లేదనమాట, ఇక్కడే బాగా వస్తాయి సన్లైట్ అంతా కూడా అని చెప్పి ఈ వాల్ పిక్ చేసుకున్నాము. లక్కీలీ బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ కాబట్టి ఎలాంటి పిక్చర్స్ తీసుకున్నా ఎడిటింగ్కి కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో కాన్సెప్ట్ అనుకుంటూ ఏమనుకోలేదు, మేము ఎలాంటి స్క్రిప్టెడ్ వీడియోస్ చేయము. అక్కడికి వెళ్ళినాక ఆల్ ఆఫ్ అ సడన్ శశి అసలు రావట్లేదు అనమాట, ట్రైపాడ్ ఏదో సెట్ చేస్తున్నారని నేను అలా ఉరికే టైం అవుతుంది అన్నట్టు ఉన్నా. ఇంకా శశి ఆల్ ఆఫ్ అ సడన్ ఇలా స్పాంట్లో ప్లాన్ చేసేసుకున్నారు అండ్ ద రీల్ టర్న్ అవుట్ రియలీ వెల్. నేను షార్ట్ ప్రాబబ్లీ రేపు అప్లోడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి ఎలా వచ్చిందనేది. మా వీడియోస్ ఎక్కువగా ఇలా క్యాండిడ్ అండ్ రాగా ఉండడం వల్లే మీరు మమ్మల్ని అంత లవ్ అని యాక్సెప్ట్ చేస్తారు. సో మేము కూడా స్పెసిఫిక్గా ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటూ అనుకోము. అండ్ పిక్చర్స్కి కూడా మేము ఒక బ్లూటూత్ షట్టర్ యూస్ చేస్తామన్నమాట. సో దట్ మాకు ఏదైనా పోజ్లో ఇది బాగుంటుంది ఫ్రేమింగ్ అన్నప్పుడు అలా ర్యాండమ్గా క్లిక్ చేస్తూ ఉంటాం. సో వీడియో ఎలానో రికార్డ్ అవుతుంది, ప్యారలీ ఫొటోస్ కూడా రికార్డ్ అయిపోతాయి. సో అలాంటి బ్లూటూత్ షట్టర్ ఉంటే కనుక సోలో ట్రావెలర్స్ కాంటెంట్ క్రియేటర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మధ్యలో నేను వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నాను ఇద్దరం ఫ్రేమ్లో ఉన్నామా లేదా అని. బికాజ్ మేము చాలాసార్లు ఏమవుతుందంటే మనం చాలా కాన్ఫిడెంట్గా మొత్తం షూట్ చేసేస్తూ ఉంటాం అండ్ ఫ్రేమ్ ఎటో ఉంటుంది, ఇద్దరిలో ఒకళ్ళం కట్ అయిపోతూ ఉంటాం.
అందుకు మధ్య మధ్యలో మాత్రం వీ హ్యావ్ టు గో అండ్ చెక్ అనమాట. ఇక్కడ శశి గైడ్ చేస్తున్నారు, ఇలా కాదు ఇలా చేద్దాం అనుకుంటూ. సో ఇద్దరం ఇలా జాయింట్ ఇన్పుట్స్తో ఆ పిక్చర్స్ టర్న్ అవుట్. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మీరు అసలు ఏం మాట్లాడుకుంటారు, అలా నవ్వుతూనే ఉంటారని చెప్పి. ఒకవేళ నేను ఇక్కడ ఆడియో పెట్టానంటే కంపల్సరీ యూట్యూబ్ సెన్సర్ బోర్డ్ వేసేస్తుంది. వీల్ క్రాక్ ఆల్ ద డార్క్ జోక్స్ అనమాట. శశి అయితే ఇంకా వేర్ లెవెల్, అలా ఫుల్ నవ్వుతూ ఉంటాం. అండ్ దాట్స్ హౌ ద పిక్చర్స్ టర్న్ అవుట్ రియలీ వెల్. సో మీరు చూస్తున్నారు కదా, జస్ట్ ఒక 5 to 6 పిక్చర్స్ కోసం ఇన్నిసార్లు కెమెరా వెనకాలకి ముందుకు తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. సో ఇందాక చెప్తున్నట్టు ఒక స్పెషల్ ప్రాపర్టీతో చేద్దాం అనుకున్నాం కదా, అది చెప్పడమే మర్చిపోయా. సో మా పిక్చర్స్ అన్నీ ఒక రెడ్ రోసెస్ బొకేతో ప్లాన్ చేసుకున్నాము. ఈ బొకే యాక్చువల్లీ నేను శశి బర్త్డేకి ఇచ్చాను అండ్ ఆల్మోస్ట్ ఫ్లవర్స్ పాడైపోతున్నాయి. సో బిఫోర్ వీ డిస్కార్డ్ అండ్ త్రో ఇట్, మాకు మెమరబుల్గా ఉండాలని చెప్పి దాంతో కొన్ని పిక్చర్స్ తీసుకోవాలనుకున్నాం. సో దానికి మ్యాచింగ్ రెడ్ అవుట్ఫిట్స్ కూడా వేసుకున్నాం అనమాట. అండ్ పిక్చర్స్ యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా చాలా బాగా వచ్చాయి. ఇన్ కేస్ మీ దగ్గర బ్లూటూత్ షట్టర్ లేదు అనుకుంటే మాత్రం, సో ఆఫ్టర్ 10 to 15 times రోమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బ్యాక్ ఆఫ్ ద కెమెరా, మేము ఎక్స్పెక్ట్ చేసిన షార్ట్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, బీ క్లియర్ ఇన్ యువర్ హెడ్, మీరు ఎలాంటి పిక్చర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారనేది. అంటే లైట్గా మన కాన్సెప్ట్ కానీ ఆర్ అన్ ఓవర్ వ్యూ. సో మేమైతే యూజువల్గా పింట్రెస్ట్లో ఒక మూడ్ బోర్డ్ సెలెక్ట్ చేసుకొని పిక్చర్స్ అయితే తీసుకుంటాం. నౌ ద మేజర్ పార్ట్, హౌ డు ఐ ఎడిట్ ఆ పిక్చర్స్. సో నేను మోస్ట్లీ పిక్సార్ట్ ఇంకా లైట్ రూమ్లో ఎడిట్ చేస్తాను. ఈ స్పెసిఫిక్ పిక్చర్స్ అయితే కనుక నేను పిక్సార్ట్లో ఎడిట్ చేస్తున్నా. ఈసారి చాలా బేసిక్ ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నో ఏఐ, ఇట్స్ అ ఫ్రీ యాప్. సో ఇలాంటి యాడ్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఇగ్నోర్ చేయండి. సో పిక్సార్ట్ అనేది ప్లే స్టోర్, యాప్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఉన్న పిక్చర్ని ముందైతే నేను క్రాప్ టూల్ యూస్ చేసి అవసరం లేని పార్ట్స్ అన్నీ కూడా క్రాప్ చేసేసుకుంటున్నాను. సో నాకైతే డైమెన్షన్ 9:16, 16:9 వద్దు. జస్ట్ నాకు ఇన్స్టాగ్రామబుల్ పోర్ట్రేట్ అంటే 3:4 రేషియో చాలు. సో క్రాప్ చేసేసుకున్నా. ఇప్పుడు ఫ్రేమ్లో చాలా అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, లైక్ పైన ఆ థ్రెడ్స్, తర్వాత వాల్ పైన కొన్ని మార్క్స్. వీ డోంట్ వాంట్ ఆల్ దాట్. సో క్లోన్ టూల్ని యూజ్ చేసి నేను బ్యాక్గ్రౌండ్లో ఉన్న అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ క్లియర్ చేసేస్తున్నాను. దాట్స్ హౌ ఆ పిక్చర్స్ విల్ లుక్ వెరీ ప్రొఫెషనల్ అండ్ నైస్. సో సైడ్స్లో కూడా ఒక చిన్న ఎక్స్ట్రా వాల్ వచ్చేసింది. సో దాన్ని కూడా ఎరేజ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు పిక్చర్ ఈజ్ లుకింగ్ మోర్ ప్రొఫెషనల్. అగైన్ వన్ మోర్ యాడ్. సో క్లోన్ అండ్ క్రాప్ అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ పిక్సార్ట్లో కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ మీరు ప్లస్ మెంబర్స్ అయితే కనుక ఇంకా బోల్డ్ ఫిల్టర్స్ ఉంటాయి విచ్ ఆర్ రియలీ గుడ్. సో నా దగ్గర ప్లస్ మెంబర్షిప్ లేదు. సో నేనైతే ఈసారికి కస్టమ్ ఫిల్టర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ టైం నేను లైట్ రూమ్ ఎడిటింగ్ చూపిస్తాను, అదైతే ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ర్యాండమ్గా ఈ ఫిల్టరే యూస్ చేస్తా అని చెప్పలేను. ఆ పిక్చర్ బట్టి, ఆ మూడ్ బట్టి ఏది బాగుంటుందో ఊరికే ట్రై చేస్తూ ఉంటా. సో మీరు కూడా ఈ ఫిల్టర్స్ అన్ని ట్రై చేస్తూ ఉండండి. యూ విల్ పక్కా ఫైన్ ద వన్ దట్ యూ నీడ్. ఈ స్టార్స్ది చూడండి, లిటరలీ క్రిస్మస్ ట్రీలా ఉన్నాము. సో ఈ పిక్చర్కి మాత్రం నేను కస్టమ్గా ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి మీరు ఈ స్క్రీన్ షాట్ చేసేసుకోండి. నేను ఎలాంటి హైలైట్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, షాడోస్ ఎలా పెడుతున్నానో. సో ఇవన్నీ అప్లై చేసిన తర్వాత నాకు కొంచెం వార్మ్ పిక్చర్స్ కావాలనుకున్నా. అండ్ దట్స్ హౌ ఆ పిక్చర్స్ టర్న్డ్ అవుట్. ఇంకా డీటెయిల్గా ఇలాంటి ట్యుటోరియల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేసేయండి. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్, sayonara.